వెల్కమ్ టు స్కంద టీవీ. నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ 2 డిసెంబర్ 5న రిలీజ్ కావాలి, కానీ ఊహించని విధంగా ఆగిపోవడం తెలిసిందే. నెక్స్ట్ డే అయిన అఖండ 2 రిలీజ్ అవుతుంది అనుకుంటే ఎప్పుడు రిలీజ్ అవుతుందో చెప్పలేని పరిస్థితి. దీంతో బాలయ్య అభిమానులు తెగ ఫీల్ అవుతున్నారు. అయితే అఖండ 2కి జరిగినట్టే రాజాసాబ్కు జరుగుతుందేమో అనే టెన్షన్ డిస్ట్రిబ్యూటర్స్లో వినిపిస్తుంది. దీనిపై రాజాసాబ్ నిర్మాత క్లారిటీ ఇచ్చాడు. ఇంతకీ ఏం చెప్పాడు పదండి తెలుసుకుందాం. రాజాసాబ్ మూవీని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్పై టీజీ విశ్వప్రసాద్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన ఫస్ట్ సింగిల్కి ట్రైమండస్ రెస్పాన్స్ వచ్చింది. జనవరి 9న థియేటర్స్లోకి వచ్చేందుకు రెడీ అవుతుంది. అయితే ఈ సినిమా నిర్మాతలకు కూడా అఖండ 2 నిర్మాతలకు జరిగినట్టే జరుగుతుందా అనే డౌట్ సినీ వర్గాల్లో వినిపిస్తుంది. దీనిపై నిర్మాత క్లారిటీ ఇచ్చారు. తన బడ్జెట్ ఫైనాన్స్ విషయంలో క్లియర్గా ఉన్నానని, ఇలాంటి పరిస్థితి ఏమీ రాదని, ఖచ్చితంగా రాజాసాబ్ జనవరి 9న రిలీజ్ కావడం ఖాయమని ప్రకటించాడు. విశ్వప్రసాద్ చెప్పడం చూస్తుంటే రాజాసాబ్ జనవరి 9న థియేటర్స్లోకి రావడం పక్కా అనిపిస్తుంది. త్వరలో ఈ సినిమా నుంచి సెకండ్ సింగిల్ రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అలాగే ఒక్కో ప్రమోషనల్ కంటెంట్ రిలీజ్ చేయడానికి మారుతి ప్లాన్ చేస్తున్నాడని తెలిసింది. ఈ మూవీకి ఎస్ఎస్ తమన్ అదిరిపోయే మ్యూజిక్ అందించారని, రికార్డింగ్ అయితే వేరే లెవెల్లో ఉంటుందని టాక్ వినిపిస్తుంది. ఫస్ట్ టైం ప్రభాస్ హర్రర్ జోనర్లో ఈ సినిమా చేయటంతో సినిమా ఎలా ఉండబోతుందో అనే క్యూరియాసిటీ అందరిలో ఉంది. మరి రాజాసాబ్ ఏం చేస్తాడో చూడాలి.